బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, విద్యార్థి జనసమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఏవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక లీకేజీతో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని, నరేంద్ర మోడీ మౌనం విడాలని, ఎన్డీఏ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, నీటి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు విద్యార్థి జనసమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఏవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక లీకేజీతో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని, నరేంద్ర మోడీ మౌనం విడాలని, ఎన్డీఏ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్డీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి యువజన సంఘాలు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీకి అనుసంధమైన ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ అందరం ఏకదాటిపైకి వచ్చి ఏదైతే 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి మేము అండదండగా ఉన్నామో, మీకు న్యాయం జరిగే వరకు విద్యార్థి యువజన సంఘాలందరం కూడా తెలంగాణ గడ్డకెళ్లి హైదరాబాద్ నడిపట్టుకెళ్లి న్యాయం జరిగే వరకు ఈ యొక్క నరేంద్ర మోడీ మెడల్ కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో మీరు రేపటికెళ్లి తిరగాలన్నా, ప్రజల మధ్యలోకి వెళ్లాలన్నా, ఈ నీట్ విద్యార్థులకి న్యాయం చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పటికన్నా మోడీ గారు ఇది కేవలం ప్రారంభం మటుకే. ఏ రకంగా నీట్ ఎగ్జామ్ ని 10 రోజుల ముందే రిజల్ట్ ఇవ్వాల్సి ఉండగా కూడా ఉద్దేశపూర్వకంగా ఎగ్జామ్ లీకేజ్ గురించి బీజేపీ పార్టీకి ముందే తెలుసు కాబట్టే 10 రోజుల ముందు రిలీజ్ చేయాల్సిన నీట్ ఫలితాలని